ఎండాకాలం వచ్చేసింది, మామిడికాయ సీజన్ కూడా వచ్చేసింది. ఎస్, మనం అనుకునే దానికంటే ఎంతో కామన్ అయిన టాపిక్, ఎంతో ఇరిటేటింగ్ టాపిక్ అండ్ ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన టాపిక్, కింద భాగంలో దురద. ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ఇంట్లో ట్రై చేయవచ్చా? ట్రై చేసేది ఏదైనా ఉంటే కరెక్ట్ వేలో ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ అండి, మీకు కింద భాగంలో ఇరిటేషన్ కలిగించే ఏదైనా వస్తువు ఉంది అని అంటే దాన్ని ఫస్ట్ అవాయిడ్ చేయడం. అది సబ్బు కావచ్చు, షాంపూ కావచ్చు, ఏదైనా వాష్ కావచ్చు. మీరు ముందు నుంచి యూజ్ చేస్తుందే అయి ఉండొచ్చు, బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ వాడుతున్నప్పుడు దానివల్ల ఇబ్బంది కలగచ్చు. సెంటెడ్ సోప్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ కింద భాగంలో యూజ్ చేయడం మానేసేయండి. యూజ్ చేసే సోప్స్ కానీ లేదా టాయిలెట్ పేపర్స్ కానీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోండి. అంటే స్మెల్ ఏది యాడ్ చేయని ప్రోడక్ట్ని యూజ్ చేయండి. మీకు వచ్చే ఈ ఇచ్చింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లనే కానీ అయితే యాంటీ ఫంగల్ క్రీమ్స్ మీకు హెల్ప్ చేయొచ్చు. ఇవి మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇదే మెనోపాజ్ వల్ల అయితే, అంటే ముట్లో ఆగిపోయిన తర్వాత అయితే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే మన బాడీలో ఏవైతే హార్మోన్స్ నార్మల్ గా ఉంటాయో దాని ఒక డెఫిషియన్సీ వల్ల ఇచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. దీనికోసం మీ డాక్టర్ని సంప్రదిస్తే మీ డాక్టర్ మీకు క్రీమ్స్ అవి రాసిస్తారు. ఇది మీ ఇచ్చింగ్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఏదైనా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ బ్లాండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోండి. అండ్ దానిలో ఏ రకమైన స్మెల్ ఉండకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ ఫ్రీజింగ్ ఎఫెక్ట్ తోటి మనకి చాలా సూదరింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టి ట్రై చేయండి మీ మాయిశ్చరైజర్ ఏదైనా. మాయిశ్చరైజ్ అండ్ మాయిశ్చరైజ్.